హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఫస్ట్ టైం అండి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాము పాపతో కలిసి. సో అందులో మేము ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాము అండ్ అక్కడ ప్రొసీజర్స్ అవి ఎలా ఉన్నాయి అండ్ ఫస్ట్ డే మేము ఏంటని చూసాము అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. సో లేట్ చేయకుండా చూసేయండి. మేమైతే టికెట్స్ అన్నవి స్కై స్కానర్లో అయితే బుక్ చేసుకున్నాము. మిగతా సైట్స్లో అంటే మేక్ మై ట్రిప్ అలాగే అగోడా వీటిలో చూసుకుంటే మాకు స్కై స్కానర్లో అయితే కొంచెం బడ్జెట్లో దొరికింది. సో స్కై స్కానర్లో అయితే మేము టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము. మాకు బెంగళూరు టు కోలాలంపూర్ అలాగే కోలాలంపూర్ టు బెంగళూరు దానికి మాకు టూ అండ్ ఫ్రో అయితే 40,000 అయితే అయ్యింది. మేమైతే ఇది 3 months మీద బుక్ చేస్తే మాకైతే కాస్ట్ పడింది. మరి ఇంకా కొంచెం ముందు బుక్ చేసుకుంటే ఇంకా కొంచెం తక్కువ కాస్ట్ పడుతుందేమో. ఈ ట్రిప్కి మేమైతే 4 members వెళ్ళామన్నమాట. నేను, పాప, హస్బెండ్ అండ్ వాళ్ళ బ్రదర్ అండ్ వైఫ్ కూడా వెళ్ళామన్నమాట. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంటే వీసా ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే సిమ్ ఎలా తీసుకోవాలి అండ్ మనీ ఎలా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అలాగే ఇమిగ్రేషన్స్ వాటికి మనం ఎలాంటి పేపర్స్ అవి తీసుకొని వెళ్ళాలి, ప్రొసీజర్స్. సో ఇలాంటివన్నీ డౌట్స్ గురించి అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మలేషియాకి వీసా ఫ్రీ అండి ఈ ఇయర్ ఎండింగ్ వరకు, అంటే డిసెంబర్ వరకు కూడా. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారో మళ్ళీ పెడతారో అనే విషయం మనకైతే తెలియదు. మేమైతే ఏ ట్రావెలర్స్ని బుక్ చేసుకొని వెళ్ళలేదండి, సోలోగానే వెళ్తున్నాం అనమాట. అలాగే సిమ్ కార్డ్ అయితే మేము ఆన్లైన్లోనే మేము ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నాము లోని. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము మలేషియా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక డైరెక్ట్గా కలెక్ట్ మనీ ఎక్స్చేంజ్ కూడా మేము ఇక్కడ ఉన్నప్పుడే కొంత అమౌంట్ అయితే ఎక్స్చేంజ్ చేసేసుకున్నాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఛార్జెస్ ఎక్కువ పడతాయని. మాకైతే ఫ్లైట్ అయితే నైట్ 11:30కి అనమాట. సో మేమైతే 6:30కి అలాగే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. సో దేనికైనా సరే ఇంటర్నేషనల్ ట్రిప్స్కైనా దేనికైనా సరే 3 hours ముందే వెళ్ళడం అయితే బెటర్ అనమాట పిల్లలతో ఉన్నవాళ్ళు. ఎందుకంటే అక్కడ మనకి ప్రొసీజర్స్ ఇవన్నీ కొంచెం కొత్త కదా, అవన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇమిగ్రేషన్కి అయితే మనం ముందుగా టూ అండ్ ఫ్రో టికెట్స్ బుక్ అయిపోయిన టికెట్స్ జెరాక్స్ తీసుకొని వెళ్ళాలి. అలాగే పాస్పోర్ట్ జెరాక్స్, హోటల్ బుకింగ్ టికెట్స్ మనం ప్రీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. హోటల్స్ అనేవి పే చేయాల్సిన కొన్ని వాటికి పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో అలాంటి హోటల్స్ చూస్ చేసుకొని మనము హోటల్కి పే చేయాలి. సో వాటి జెరాక్స్ కూడా మనం పట్టుకోవాలి. టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది అసలు చూడడానికి. సింగపూర్ ఎయిర్పోర్ట్ని రిఫరెన్స్ కింద తీసుకొని ఇదైతే కట్టారంట. చాలా బాగుంది ఎయిర్పోర్ట్ లోపలంతా కూడా. సో మలేషియా ఎయిర్పోర్ట్ కూడా చూసినాక నాకు అనిపించింది బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా పైనంతా కూడా ఇలాగ డెకరేషన్లో పెట్టారు, అవి చాలా బాగున్నాయి, బెల్స్ లాగా. అది కూడా బాగుంది ఎంటర్ అవ్వగానే. సో అక్కడ ప్రతిదీ కూడా మనకి ఆరో మార్క్స్తో పెట్టారనమాట. ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఫ్లైట్స్కి మనకైతే 7 kgs చెక్ ఇన్ బ్యాగ్ ఇస్తారనమాట. సో మేమైతే చెక్ ఇన్ బ్యాగే తీసుకున్నాము. ఎక్స్ట్రా కావాలంటే మనం పే చేసుకొని తీసుకోవచ్చు. మేము చెక్ ఇన్ బ్యాగ్ తీసుకున్నాం కదా, సో ఫస్ట్ చెకింగ్కి అయితే వెళ్ళిపోయాము. చెక్ ఇన్ చేసిన తర్వాత ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళాము. ఇమిగ్రేషన్ దగ్గర ఏంటంటే మనము పాస్పోర్ట్ అలాగే అక్కడ ఒక ఫోటో తీస్తారు. ఫోటో అది అయిన తర్వాత మనవి అదే హోటల్ రూమ్వి జెరాక్సెస్, అలాగే ఫ్లైట్ అప్ అండ్ డౌన్ టికెట్స్, అలాగే ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఇలాగే చిన్న క్వశ్చన్స్ అయితే అడిగి అలాగే వాళ్ళు ఫ్రెండ్లీగానే కొంచెం లోపలికి అనేది అలో చేసేస్తున్నారు. అయిపోయిన తర్వాత మేమైతే లాంచ్కి అయితే వెళ్ళాము. లాంచ్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకు బెంగళూరులో లాంచ్లో అయితే చాలా నచ్చింది. ఆ బిర్యానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. తొందరగా వెళ్ళిపోయాం కాబట్టి సో అక్కడ కొంచెం లాంచ్లో స్పెండ్ చేయడానికి అయితే అయ్యిందనమాట. అలాగే ఇక్కడ కూపన్స్ అయితే ఇచ్చారు. ఇలా అంటే మాక్టైల్ అలాగే ఎవరైనా వైన్ తాగాలనుకున్న వాళ్ళకి అలా కూపన్స్లో అయితే పెట్టారు. సో అక్కడ తినేసి అయిపోయిన తర్వాత సో మేమైతే కిందకి వచ్చేసాం అనమాట. ఇంకా ఫ్లైట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోదామని. సో ఇలా మధ్యలో అయితే మా అమ్మాయి ఇలా ఆటో అది ఎక్కి చూస్తుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే డ్యూటీ ఫ్రీ వైన్స్ అయితే అమ్ముతున్నారు. సో ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. అందులో పిల్లలతో ఉన్న వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఎయిర్పోర్ట్లోని అన్నీ కూడా తొందరగా చేసేస్తున్నారు అనమాట. సైడ్ లైన్లో వెళ్ళాల్సిన అవసరం. ఇంకెక్కిన వెంటనే ఫస్ట్ అయితే పడుకుని పోయాము. చాలా లేట్ అయిపోయింది, 12:30 అయిపోయింది తీసేసరికి. సో పైకి ఎక్కిన వెంటనే పడుకుని పోయాం అనమాట. పడుకుని పోయి నేను సడన్గా లేచి చూసేసరికి నాకు పైనుంచి అయితే ఇలా కనిపించింది. అండ్ నెక్స్ట్ ఇదంతా ఏంటంటే మలేషియాదనమాట. పైనుంచి వ్యూ అంతా మలేషియా వ్యూ. ఇది చాలాసేపు అంటే నేను ముందుగా లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో లేచేసరికి ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాం అనమాట. చూడండి అసలు లైటింగ్, వ్యూ అది నాకైతే చాలా నచ్చింది.
నాకైతే ఒక షేప్ లాగా అనిపించాయి. అసలు అది అంతా డిజైన్ చేసింది ఇంజినీర్స్ వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా కట్టారు ఇవి. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము. సో నేను ఎయిర్పోర్ట్ మొత్తం నేను వీడియో తీయలేకపోయాను. దిగినాక కూడా మళ్ళీ చెకింగ్ అయితే చేశారండి. పాస్పోర్ట్స్ ఇవన్నీ తీసుకొని స్టాంప్ అయితే వేశారు. సో వేసిన తర్వాత మేమైతే నెక్స్ట్ మా మరిది వాళ్ళని చూడడానికి అయితే వెళ్ళాము, ఎక్కడున్నారు ఏంటి అని. అయిపోయిన తర్వాత అక్కడే డీజీ స్టోర్ ఉంటుంది, అక్కడ ఎవరు అడిగినా చెప్తున్నారు. సో లాంగ్వేజ్ ప్రాబ్లంకి అయితే ఏం పర్వాలేదండి, మినిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే చాలు, వాళ్ళు అక్కడ మనం మేనేజ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ గ్రాబ్ అది ఆన్లైన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని, సో సిమ్స్ అవి తీసుకున్నాం కాబట్టి సో అందులో గ్రాబ్ ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మనం లొకేషన్ అవి పిన్ చేస్తే సో గ్రాబ్ అయితే వచ్చింది. నెక్స్ట్ మేమైతే హోటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేము తీసుకున్న హోటల్ అయితే హోటల్ రెగేలియా. సో మేము చాలా వ్లాగ్స్లో అయితే చూసాము, తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. సో అలాగా కొన్ని వ్లాగ్స్లో అయితే చూసాం అనమాట. చాలా బాగుంది యాక్చువల్గా అయితే, మాకు చాలా నచ్చింది. బట్ కాస్ట్ అయితే కొంచెం చాలా హైగా ఉందనిపించింది. చూడండి అసలు పెట్రోనస్ టవర్స్ ఎలా ఉన్నాయో ఆపోజిట్లోనే బాగుంది. అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. సో కాసేపు పడుకొని మేము మళ్ళీ 11:30కి అయితే రెడీ అయిపోయాము. పాపకి నేనైతే ఫుడ్ అంతా మొత్తం ఇంటి దగ్గర నుంచి నేను పట్టుకొని వచ్చాను అనమాట. ప్రీమిక్స్ ఇన్స్టెంట్. మీలో ఎవరికైనా ఇలాంటి అంటే ప్రీమిక్స్ ఫుడ్స్, ఇన్స్టెంట్ మిక్స్ ఇలాంటి బేబీస్కి ఎలా పట్టుకెళ్లాలో కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అవి ప్రిపేర్ చేసి అయితే పెట్టేసిన తర్వాత కిందనే ఒక కెఫే లాంటిది ఉంటే సో అక్కడికైతే వెళ్ళాము. మెనూ అయితే ఇలా ఉందన్నమాట. అసలు ఏమీ అర్థం కావట్లేదు. మనం కావాలనుకుంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. బట్ మేమైతే ఏదో ఆర్డర్ చేసాము, నూడిల్స్ అంటే ఒకటి వెజ్ ఇంకొకటి నాన్ వెజ్ లాగా ఆర్డర్ చేసాము. బట్ నాకైతే అసలు నిజంగా చెప్తున్నాను, పాస్తా అంటే కొంచెం ఏదో బాగుంటుందేమో అనుకున్నాను, బట్ నాకైతే ఎందుకో నచ్చలేదు ఫ్రెండ్స్. మాకైతే బ్రంచ్లా అయింది. ఇదేమో వెజ్, ఇది ప్రాన్స్ అది అనమాట, ఇది నాన్ వెజ్. అలాగే ఇందులో కూడా ఏంటంటే అవి అప్పడాలు అవి ఉన్నాయి కదా, అవేమో నాకు ఫిష్ స్మెల్లా వస్తున్నాయి. నేనైతే ఫస్ట్ వీడియోలో అట్లలో చూస్తాం కదా మనం, ఏదో అనుకుంటాం కానండి అస్సలు తెలియదు. నెక్స్ట్ ఇది అంతా కొంచెం కంప్లీట్ చేస్తారనమాట మా హస్బెండ్ మిగతా వాళ్ళందరూ. అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ పక్కనే ఇక్కడ అందులోనే మార్ట్ ఉందన్నమాట, బిల్లా బిల్లా మార్ట్. సో అందులో అయితే చూడండి, ఇందులో అయితే అన్నీ ఉన్నాయండి. రైస్ కుక్ చేసుకోవడానికి, సాల్ట్, షుగర్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళ దాంట్లో అది తక్కువ ప్రైజే, బట్ మనకేంటంటే రింగెట్ 20 రూపీస్ కాబట్టి కొంచెం ప్రైస్ అన్నది ఎక్కువ అనమాట. నేనైతే ఇక్కడ పాపకి యాపిల్స్ అలాగే ఏంటంటే సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను, ఎందుకంటే మర్చిపోయాను అనమాట. యాక్చువల్లీ అది వేస్ట్ అయిపోయింది సాల్ట్ ప్యాకెట్. చిన్న చిన్నగా అమ్మితే బాగుండేది, వీళ్ళు చాలా పెద్దవి అమ్ముతున్నారు. అదే యాపిల్స్, సాల్ట్ అలాగే బనానాస్ అయితే తీసుకున్నాను. అవి అయితే మనకి ఏంటంటే ఫుడ్ ఏమీ లేకపోయినా అట్లీస్ట్ అది తింటుందని సో నేనైతే అవి తీసుకున్నాను అనమాట. బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని, అయితే బాగా నాకు సేవ్ చేశాయి. అయిపోయిన షాపింగ్ అది చేసుకున్న తర్వాత మేమైతే బట్టు కేక్స్కి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము. సో ఆ వీడియో అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో ఇదైతే మాకు పైన స్విమ్మింగ్ పూల్ అనమాట, 34th ఫ్లోర్లో నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో టవర్స్. డే అండ్ నైట్ కూడా నేను పెట్టానమాట ఇలాగ పిక్స్ చిన్నగా తీసి. సో నెక్స్ట్ ఇంకా వ్లాగ్స్ అనేవి చాలా బాగుంటాయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో చూడండి, చిన్నపిల్లలతో ఎవరైనా వెళ్ళేటట్టయితే వాళ్ళకి బ్యాగ్ ప్యాకింగ్ కానీ ఏమైనా కావాలంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ అయితే ఇవన్నమాట. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. And don't forget to click the bell icon.